ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఐఎమ్ సారీ నిషి. నా బంగారు చెల్లివి కదూ. కొట్టింది నువ్వే కాబట్టి మాటలతో క్షమించమని అడుగుతున్నావు. నేను కూడా నిన్ను కొట్టి మనస్ఫూర్తిగా సారీ చెప్తే సరిపోతుందా? నువ్వు ఒప్పుకుంటావా? లే. ఏ కొడతాను అనగానే మాట పడిపోయింది? అడుగుతుంది కదా, చెప్పు. నా కూతురు కూడా నిన్ను కొట్టి సారీ చెప్తుంది. అప్పుడు ఓకేనా? నీ కోపం ఒక చెంప దెబ్బతో చల్లారుతుందంటే, నీ మనసులో ఉన్న ద్వేషం పోతుంది అంటే, నువ్వు ప్రశాంతంగా ఉంటావు అంటే నేను సంతోషంగా కొట్టించుకుంటాను నిషి. ఏంటి, నిజంగానే కొట్టించుకుంటావా? నిజంగానే నిషి. నువ్వు చిన్నప్పుడు నేను ఆడిస్తే తప్ప అన్నం తినేదానివి కాదు. నేను నిద్ర పుచ్చితే తప్ప ప్రశాంతంగా పడుకునేదానివి కాదు. ఎవరి మీద కోపమున్నా నన్నే కొట్టేదానివి. అప్పుడు కొట్టించుకున్నదాన్ని ఇప్పుడు కొట్టించుకోలేనా? అవునా? అసలు మీరు మనుషులేనా? కొంచెం కూడా మానవత్వం లేదా? నువ్వు తప్పు చేశావని సరి చేయడానికి మీ అక్క నిన్ను కొడితే దానికి తిరిగి కొడుతున్నావా? కొంచెం కూడా మనస్సాక్షి అనేది లేదా? ఏం తప్పుంది? ఇందాకది నన్ను కొట్టింది, దాని బదులు నేను కొడుతున్నాను. ఓ, అయితే మరి ఇందాక నువ్వు నా కూతుర్ని కొట్టావు, మరి నేను నిన్ను కొట్టనా? వదినా, తప్పు చేసిన నీకే అంత కోపంగా ఉంటే ఏ తప్పు చేయని జగదాత్రిని ఎలా కొడతావు? వదినా, అయిన గొడవలు చాలు. ప్లీజ్ ఇక్కడితో ఈ సమస్యను వదిలేద్దాము. నిషిక, నేను ఇవాళ జరిగింది మర్చిపోతున్నాను. నువ్వు కూడా మర్చిపోతే మంచిది. ఇంకోసారి ఈ ఇంట్లో ఈ డిస్కషన్ తీసుకొని రాకండి. అందరితో ప్రేమగా ఉండు. కుదరలేదంటే కనీసం యాక్టింగ్ చెయ్యి. సరే వదినా. వంట పరిస్థితి ఏంటో చూడండి. సరే వదినా. ఈ రోజు వంట నేను చేస్తా. ఏంటి, నువ్వు వంట చేస్తావా? ఏందమ్మీ, నువ్వు వంట చేస్తావా? అవును, ఈ క్షణం నుంచి వంటంతా నేనే చేస్తాను. అది కాదమ్మీ. అత్తయ్య, ఒక్క నిమిషం ఇలా రండి, మీతో మాట్లాడాలి. అనయ్య, మీరు తినట్లేదేంటి? తినండి తినండి. అంటే నాకు అది ఏంటి బావా, మీ చెల్లి చేతి వంట రుచి చూడంటావా? తినో. అవునన్నయ్య గారు, తినండి. తినండి బావగారు. తిను బాబు, ఏమీ అవ్వదు, తిను. అందరూ కలిసి చిన్న పిల్లాన్ని చేసి తినిపిస్తున్నారు కదా, చెప్తాను. దుర్మార్గులారా. ఎలా ఉందన్నయ్య? అద్భుతం, అమోఘం, మాటల్లో వివరించలేకపోతున్నాను చెల్లెమ్మ. అయితే ఇంక కూర వేసుకోండి అన్నయ్య. ఏంటి బావ? చెల్లెమ్మ, తినేటప్పుడు అలా మధ్యలో లేవకూడదు బాబు. కూర్చో, ఏం కావాలో చెప్పు, నేను తీసుకొస్తాను. నేను తినక ముందు టాబ్లెట్ వేసుకోవాలి, లేకుంటే తిన్నదరగదు. వేసుకొని వచ్చేస్తా. వదినా, ఆయనకు టాబ్లెట్ నేనే ఇవ్వాలి, ఇచ్చేసేస్తా. వాళ్ళు టాబ్లెట్ అంటే నేను కూడా వేసుకోవాల్సిన టాబ్లెట్ గుర్తొచ్చినది, నేను కూడా పోయేస్తా. నువ్వు కూడా టాబ్లెట్ వేసుకోవాలా?
కాదు వదినా, నువ్వు ఇన్ని వంటలు చేసావు కదా, ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టుకుందామని ఫోన్ తీసుకురావడానికి వెళ్తున్నా. మధు మధు ఆగండి. అమ్మా కౌశికి, నాకు అన్నయ్యకి ఆఫీసులో చిన్న పనుంది. మేము ఆంది వేలో ఏదో ఒకటి తినేసి వెళ్తాం. అలాగే బాబాయ్. అందరూ లంచ్ చేయకుండా ఎక్కడికి వెళ్తున్నారు? అంటే అమ్మీ అది మేము మళ్ళా తింటాంలే. అందరం కలిసే కదా తింటాం. అంతా అలా వెళ్ళిపోతున్నారేంటి? రండి కూర్చోండి. అది కాదమ్మీ. పిన్ని కూర్చోండి, అందరూ కూర్చోండి. రండి రండి రండి. ఇప్పుడు గాని కౌశికి తిన్నదంటే లైఫ్ లో మళ్ళీ నిషిని వంటగది వైపే పోనివ్వదు. వదిన తింటుందా ఏంటి? తినొద్దని ఎలా చెప్పడం? వద్దు స్వామి వద్దు. ఇంత రుచికరమైన ఫుడ్ ప్రపంచంలో ఇంకెవ్వరికీ వద్దు. ఏంటి జగదాత్రి, ఏమంటున్నావు? ఏం లేదు వదినా, ఏం లేదు. వద్దు స్వామి, ఇంత రుచికరమైన ఫుడ్ మా ఇంట్లో వాళ్ళు తప్ప ఎవ్వరూ తినకూడదు. ఏ జగదాత్రి, తమాషా చేస్తున్నావా? లేదు పిన్ని, దేవుడికి దండం పెట్టుకుంటున్నా. అమ్మో, పిల్ల రాక్షసి చెప్పేస్తుందా? ఏమైంది? ఏంటిది? ఫుడ్ బాలేదంటుంది. చిన్న పిల్ల కదమ్మీ, ఏం తెలుస్తుంది? మేమంతా తినలే, చాలా బాగుండదు. అవునక్క, బాగుంది బాగుంది. ఏంటే బాగుండేది? నా వల్ల కాదు. ఏంటత్తయ్య బాగుండేది? మనుషులు తింటే చచ్చిపోతారత్తయ్య. వదినా, మీరు మాత్రం తినకండి. ఇదిగో వీళ్ళు మాత్రం తింటారు, మీరు మాత్రం తినకండి. తింటే చచ్చిపోతారే. ముందు వంట నేర్చుకోవాలి, తర్వాత చేయాలి. అది ఏదైనా సరే, వంట అయినా సరే. సరే, అందరూ ఆకలి మీద ఉన్నారు. మళ్ళీ వంట చేసి తినాలంటే లేట్ అవుతుంది. రెస్టారెంట్కి వెళ్ళి తిందాం పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.